పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ పోటుగాడే. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే టెస్టులు, టీ20లకు హిట్ మ్యాన్ ఇప్పటికే గుడ్ బై చెప్పాడు. వన్డేల్లోనే బరిలో దిగుతున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో హిట్ మ్యాన్ లేకపోయినా అతడి గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. 6 ఏళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్లో బ్యాట్తో రోహిత్ శర్మ చేసిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ సృష్టించిన పరుగుల తుఫాన్ ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతోందని చర్చించుకుంటున్నారు. నిజానికి 2019 వన్డే వరల్డ్ కప్లో రోహిత్ పరుగుల మోత మోగించాడు. సెంచరీలతో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా వన్డే వరల్డ్ కప్లో 5 సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చిన మెగా ఈవెంట్లో సరిగ్గా జూలై 6నే 5వ సెంచరీని రోహిత్ కొట్టాడు. దీంతో ఒకే ఎడిషన్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ కుమార్ సంగక్కర పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2015 వన్డే వరల్డ్ కప్లో కుమార సంగక్కర 4 సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాతి ఎడిషన్లోనే లంక లెజెండ్ రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన తొలి మ్యాచ్లో రోహిత్ విశ్వరూపం చూపించాడు. 144 బంతుల్లో 122 పరుగులు కొట్టాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 222 పరుగులు సాధించింది. 223 పరుగుల టార్గెట్ను భారత్ అలవోకగా ఛేదించింది. హిట్ మ్యాన్ మెరుపులతో 6 వికెట్ల తేడాతో సత్తా చాటింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్లో రోహిత్ 57 పరుగులు కొట్టాడు. పాకిస్తాన్తో మ్యాచ్లోనూ స్టార్ ప్లేయర్ దంచేశాడు. 113 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. టోర్నీలో 2వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ 336 పరుగులు కొడితే పాకిస్తాన్ 212 పరుగులకే పరిమితమైంది. ఆఫ్ఘన్తో మ్యాచ్లో రోహిత్ ఒకే ఒక్క పరుగు చేశాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో 18 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ మరో లెవెల్ చూపించాడు. 338 పరుగుల టార్గెట్ చేజ్లో హిట్ మ్యాన్ 102 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ 306 పరుగులకు పరిమితమైంది. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్తో మ్యాచ్లోనూ రోహిత్ సెంచరీ సాధించాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 314 పరుగులు కొట్టింది. ఆ తర్వాత బంగ్లా జట్టు 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత శ్రీలంక విసిరిన 265 పరుగుల టార్గెట్ చేజ్లో రోహిత్ సెంచరీ సాధించాడు. 103 పరుగులు కొట్టాడు. టోర్నీలో 5వ సెంచరీని అందుకున్నాడు. రికార్డులు కొల్లగొట్టాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో మాత్రం సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాడు. ఈ టోర్నీలో రోహిత్ మొత్తంగా 648 పరుగులు సాధించాడు. 81 యావరేజ్, 98.33 స్ట్రైక్ రేట్తో మెస్మరైజ్ చేశాడు.